ఓం శ్రీమాత్రే నమః. 2025 ఫిబ్రవరి నెలలో 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ సంచారాలు కనుక చూసుకున్నట్లయితే 28వ తేదీ నుండి కూడా బుధుడు రాశి మారి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవాలి. అయితే బుధుడిచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ 10 రోజులు కూడా 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం, ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక మనం చూసుకున్నట్లయితే రవి, కుజుడు, గురుడు, శుక్రుడు, శని యోగిస్తున్నారు. 28వ తారీఖు నుండి రాశి మారేటటువంటి బుధుడు తన బలాన్ని 28వ తేదీ నుండి మాత్రం తగ్గిస్తాడు. మేషరాశి వారికి ఏమైనా వారికి ఈ కాలం వరకు 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుంది. మీ పక్కవారికి ఉద్యోగం పోతుందేమో కానీ మీ ఉద్యోగం మాత్రం చక్కగా స్థిరంగా నిలబడుతుంది. చాలా గొప్పదైనటువంటి ప్రమాదం వస్తుంది అనుకున్నటువంటి చోట గొడ్డలతో పోయేది గోటితో పోయినట్లుగా ఆ ప్రమాదం నుండి మీరు తప్పించుకోగలుగుతారు. కొంత విలువైనటువంటి సమాచారాన్ని అందుకునేటటువంటి కారణం చేత వ్యాపారం వారికి కూడా ఇక్కడ కాలం కొంత అనుకూలంగా సాగడానికి అవకాశాలు అయితే బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చక్కటి లౌక్యాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గౌరవ మర్యాదలకు అమితమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. అలానే మీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధతోటి చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అగ్రిమెంట్లు కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతున్నాయి. కుటుంబానికి అంటూ కొంత ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించగలుగుతారు. సంతానం వలన కూడా మానసిక సంతోషం కలగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేద్దాం అనుకునేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. తొందరపాటుతనం లేకుండా పక్కవారికి తెలియకుండా అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ మీకు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాటిలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్నాళ్ళు ఎవరి దగ్గర సలహాలు పాటించిన వారు కూడా ఇంకా ఇక్కడి నుండి సలహాలు పాటించడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. ఎదుటి వారితో మీరు వ్యవహరించేటటువంటి తీరు కూడా చాలా లౌక్యంగా సాగుతుంది. ఇలా ఎలా చూసుకున్నా కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు, ఎక్కడ పెద్దవైనటువంటి ఇబ్బందులేవీ లేకుండా సాఫీగా మేషరాశి వారికి కాలం సాగిపోతుందని చెప్పుకోవచ్చు. వైద్యపరంగా మీకు ఏదైనా సహాయం కావాలి లేదా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి, వాటికి సంబంధించి మంచి ఔషధాలు కావాలి, వైద్యులను సంప్రదిద్దాం అనుకున్న వారు వాటికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నాయి అని చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రారంభంలో అంటే 21, 22 కొంచెం ఆ 2-3 రోజుల్లో మీకు చికాకులుంటే ఉండొచ్చు తప్ప తర్వాత కాలం అంతా మాత్రం అనుకూలంగా ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం చూసుకున్నట్లయితే రవి, బుధుడు, శుక్రుడు, రాహువులు యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ మీకు పెద్దగా ఇబ్బందులు గోచరించేటటువంటి స్థితి లేదు. మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. పనివారిని నియమించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇది ఇంట్లో ఉండేటటువంటి వారు కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ సెంటర్లో మీకు ఎవరైనా సర్వెంట్స్ కావాలి, వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకుందాం అనుకుంటే అటువంటి వాటికి కూడా ఇవి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చాలా కాలంగా ఇల్లు అద్దెకి అలానే ఉండిపోయింది. దాంట్లో ఎవరు టెనెంట్స్ రావట్లేదు. టెనెంట్స్ రావడానికి ఇంకా ఇక్కడి నుంచి అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడి నుండి రాబోయేటటువంటి ఒక నెలన్నరలో చక్కగా టెనెంట్స్ రావడం, మీకు రావాల్సినటువంటి రెంట్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇక వాయిదా వేయడానికి వీలు లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇవి కూడా సానుకూల పడతాయి. వ్యాపారస్తులకు రొటేషన్స్ సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా అందివస్తాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు పక్కవారికి విశేషంగా సహకరించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. గొప్పవైనటువంటి కొన్ని డొనేషన్స్ ఇస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మనసు పెట్టి పాల్గొంటారని చెప్పవచ్చు. ఒళ్ళు నొప్పులు కావచ్చు, విసుగు కలిగించే అనారోగ్యాలు కావచ్చు, ఇవి మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకునేటటువంటి సమయంలో ఎక్కడో ఒక నుంచి ధనం రావడం, అది సర్దుబాటు అవ్వడం అనేది జరుగుతుంది. రుణాల ఒత్తిళ్లు కూడా తగ్గడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మంచి మాటకారితనాన్ని కూడా కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. సంతానంలో మీకు ఉన్నటువంటి
ఇంటిమి ఇంకాస్త పెరగడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద వృషభ రాశి వారికి చాలా అలా గడిచిపోతుంది. పెద్దవైనటువంటి ఇబ్బందులు లేవు, పెద్దవైనటువంటి దోషాలు లేవు. విద్యార్థులకు కూడా అనుకూలంగానే సాగుతుంది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతి నిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే 28వ తేదీ నుండి బుధుని యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇది తప్పనిస్తే చంద్రుని యొక్క సంచారాలు మాత్రమే మీకు కొంతవరకు అనుకూలించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక చంద్రబలంతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారని చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఆ జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఇస్తున్నాడు. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఈ కాలం శత్రుబలం పెరిగేటటువంటి కాలం, దృష్టి దోషం ఎక్కువగా ఉండేటటువంటి కాలం. అయితే గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఈ కాలంలో మాత్రం ఆర్థిక సర్దుబాట్లన్నీ కూడా చక్కగా, నేర్పుగా, హాయిగా, ప్రశాంతంగా సాగుతాయి. కొత్త పరిచయాలు ఏవైనా చేసుకుందాం అనుకున్నా, పాత పరిచయాల్లో ఏర్పడుతున్నటువంటి అపోహలు తొలగిపోవడానికి ఏవైనా ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా వాటికి కూడా ఇది అనుకూలమైన కాలం. భార్యాభర్తల మధ్యలో కూడా సయోధ్య కుదురుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా అదే స్థాయిలో అంది వస్తుందని చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవడానికి, వైదిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, అభిషేకాలు చేయడం ఇలాంటివన్నీ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రం ఈ 10 రోజుల్లో జరగడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ కూడా గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం కొంత ఊరట కలిగేటటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా కొంతకాలం అనుకూలంగానే సాగుతుంది. విద్యార్థులు తమ పందా మార్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారు మరింత మొండితనాన్ని కనబరుస్తారు. నేను ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్ని సాధించి చూపెడతాననేటువంటి మొండితనాన్ని కనబరుస్తారు. కానీ అలా కాకుండా కాస్త మధ్య మార్గంగా వెళ్ళినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అంది వస్తాయి. వీళ్ళకి చక్కటి నిద్రాహారాలు ఉంటాయి. మంచి వైద్యం కూడా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంటే ఉన్నటువంటి ఇబ్బందులు, సంతానం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరంగా కలుగుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇవి కూడా తొలగిపోవడానికి అవకాశాలు కొంతవరకు ఏర్పడుతున్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ కాలంలో మనం చక్కగా సజావుగా పూర్తి చేసుకోవచ్చు. మిథున రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతి నిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి గురుడు, శుక్రులు మాత్రమే యోగిస్తున్నారు. కొంతవరకు కూడా ఈ యొక్క చంద్ర సంచారాలు యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కాలం కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. ఈ కర్కాటక రాశిలో ఉండేటటువంటి భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇబ్బందులకు కారణం అవ్వడానికి అవకాశాలు కలిగిస్తున్నాయి. అంటే కారణం లేకుండా విడాకులు తీసుకుందాం అనుకోవడం, అలిగి ఆడవాళ్ళైతే కనుక పుట్టింటికి వెళ్ళిపోవడానికి, లేదా మగవాళ్ళైతే కనుక కారణం లేకుండానే భార్యను సాధించడానికి ఇలాంటి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇవి చెప్పేటటువంటి కారణాలు కూడా పెద్దగా ఉండవు, చాలా సిల్లీ రీజన్స్గా ఉంటాయి కనుక కొంచెం ఓపిక పట్టండి. ఒక 4-5 మాసాలు గనక భార్యాభర్తలు గనక ఓపిక పట్టినట్లయితే కనుక విడాకులు లాంటి పదాలు లేకుండా హాయిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అపోహలు కూడా తొలగిపోతాయి. అందుకని కాస్త ఓపిక పట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే విషయాన్ని ప్రేమికులు కూడా అప్లై చేసుకోవడం అనేది ఇక్కడ అవసరం. ఇక మిగతా విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సాధిస్తారు. లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేసుకోవడం, వాటిని వినియోగించుకోవడం కూడా ఇక్కడ పెరుగుతుంది. అందం మీద కాస్త మమకారం పెరుగుతుంది. జిమ్ లాంటి వాటిలో జాయిన్ అవ్వడం కావచ్చు, లేకపోతే మార్నింగ్ వాక్ లాంటివి చేయడం కావచ్చు, పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అవకాశాలు చక్కగా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రతి దాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన పెరుగుతుంది. 1కి 4 ప్రయత్నాలు చేస్తారు. ఏదో ఒకటి సక్సెస్ అవ్వబోతుందా అనేటటువంటి కారణం చేత ఈ ప్రయత్నాలన్నీ కూడా చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. సంతానం పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనేటటువంటి ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి విషయంలో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు.
కనుక కర్కాటక రాశి వారు ఈ కాలం అంతా కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. 28వ తేదీ నుండి రాశి మారుతున్నటువంటి బుధుడు మీకు అంతగా యోగించడానికి అవకాశం లేవు కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ కాలంలో మనం పూర్తి చేసుకోవడం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కర్కాటక రాశి వారు ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి కుజ శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 28వ తేదీ నుండి బుధుని యొక్క బలం కూడా పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. బుధుడి యొక్క బలం పెరగడం కావచ్చు, తదిమా గ్రహ సంస్థితులు కావచ్చు. మనం కనుక చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా అసలు ఇక్కడ సింహరాశి వారికి లేవని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. రావాల్సినటువంటి రాబడి ఏదైతే ఉందో దాన్ని అందుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి గాను సాయశక్తుల మీ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీ ఫోకస్ని పెంచి ప్రయత్నం చేస్తారు. అలానే అధికారుల వలన మీకు ఏమైనా ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల వలన లాభపడగలుగుతారు. ఈ సమయంలో అధిక్రయం ద్వారా కావచ్చు, విక్రయం ద్వారా కావచ్చు లాభం కలగడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత అనేటటువంటిది చోటు చేసుకుంటుంది. మీ ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకానొక ఒప్పందం వలన లాభం కలుగుతుంది. మీరు భయపడుతున్నటువంటి విషయం నుండి బయటపడడానికి కనుక కావలసినటువంటి భరోసా కూడా లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారితీరాలి అనేటటువంటి ఆలోచనలు మరింతగా ఊపందుకుంటాయి. కానీ ఉద్యోగం మారేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు ఆలోచించుకోండి. అందులో మీరు సెట్ అవ్వగలుగుతారో లేదో చూసుకోండి. విదేశాల్లో ఉండేవారు స్వదేశానికి రావాలన్నా, స్వదేశంలో ఉండేవారు విదేశాలకు వెళ్దామనుకున్నా ఇదంతా అనుకూలమైనటువంటి సమయాలైతే కావు. ఎక్కడి వారు అక్కడే ఉంటూ కాలాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. ప్రేమలు ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల్లో కూడా పోటీతత్వం అనేది పెరుగుతుంది. అలానే మంచి సక్సెస్ని కూడా విద్యార్థులు అందుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. వడంబడికలు ఏవైతే చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా సజావుగా సాగేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. క్రయ విక్రయాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు శ్రీకారం చుడతారు. అది పుస్తక పఠనం కావచ్చు, రోజు దేవాలయానికి వెళ్ళాలనే నిర్ణయం కావచ్చు, ఇలాంటివి ఏమైనా కూడా కావచ్చు. సంతానం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునుడితో దుర్గా స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రవి గురువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 28వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క బలం చాలా చక్కగా సహకరిస్తుంది. తరువాత నుండి కూడా బుధుడి యొక్క బలాలు తగ్గడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి యొక్క ఒక విషయం కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యస్థంగా వెళ్తుంది. బాగుంది కాదు, బాలేదు కాదు, ఇలా వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఈ కాలమంతా అనుకుంటే తగాదాలు పెరిగేటటువంటి కాలం. ఎవరు కూడా తాము చేసిన తప్పును అవును నేను చేశానని అంగీకరించరు కదా. వారు చేసే పని వారికి కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇలా ఈ అవగాహన రాహిత్యం వలన కలిగేటటువంటి తగాదాలు పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు బంధువులతో సరిపోకపోవడమో, నిజంగానే అసలు బంధువులు మీకు సహాయం చేయకపోవడమో ఇది జరగడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితిగతులు ఇక్కడి నుండి ఇంచుమించుగా 1 నెల రోజుల వరకు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అలానే విరోధాలు, అనవసరమైనటువంటి తగాదాలు ఇవి పెరగడంతో పాటుగా ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. ముళ్ళబాటలో నడుస్తున్నామా అనుకునే విధంగా కాలమంతా కూడా సాగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరి మీద కోపం చూపించాలో తెలియక బయట ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి మీద చూపించడం వలన వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అపనమ్మకం బాగా పెరుగుతుంది. ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి నిర్ణయానికి వస్తారు. ఉద్యోగపరంగా బాగా చికాకుగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇంటర్వ్యూలు కూడా అంతంత మాత్రంగానే సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఫైనల్ దాకా వెళ్ళడం, ఫైనల్ రౌండ్లో ఇబ్బంది పడడం ఇలా జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి వ్యక్తిగత జాతకం బలంగా ఉంటే గోచారం మాత్రం కాస్త ప్రతికూలంగానే ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండేటటువంటి వారైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కెరియర్ అనేటటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇక్కడ మంచిది కాదు.
కాబట్టి బయటపడకండి. గంభీరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఉన్నటువంటి ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటివారిని ఎవరిని కూడా నమ్మకూడదు అనేటటువంటి నిర్ణయం మంచిదే, కానీ అలా అని ప్రతిదాన్ని కూడా అనుమానంతో చూసినట్లయితే కనుక నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది తప్ప ప్రయోజనాలు ఉండేటటువంటి స్థితి ఉండదు. కనుక వాటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆరోగ్యం కొంచెం ఒడిదుడుకులుగా సాగేటటువంటి కాలం. విద్యార్థులు కూడా అధికమైనటువంటి శ్రద్ధను కనబరచాలి. ఈ కాలంలో ప్రతి నిత్యం కూడా మానకుండా నిత్యం విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం అనేది మంచిది. కనుక సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం, అవకాశం ఉంటే నిత్యం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం ఇటువంటివి మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక మనం గమనించినట్లయితే వీరికి రాహు యోగిస్తున్నాడు. చంద్రుడి యొక్క సంచారాలు, తదిమా గ్రహ సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. 28వ తేదీ నుండి కూడా బుధుడు యోగించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక అప్పటి వరకు కూడా ఓపికగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 10 రోజుల్లో ఒక్క ముక్కలో మీకు తేల్చి చెప్పాలంటే కనుక తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలా ఉండడమే ఉత్తమం. ఇంతకు మించి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఇబ్బందిగానే సాగుతుంది. శత్రుబలం పెరుగుతుంది. ఎదుటి వారిదే తప్పు, మీదే కరెక్ట్ అని చెప్పేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా తెలుస్తుంది. కానీ మీ వైపు మాట్లాడేటటువంటి వారి యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. అలా అని వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నట్లయితే మీదే పొరపాటు. కనుక కాలం అనుకూలించేంత వరకు కూడా కాస్త వేచి ఉండండి. ఆర్థిక విషయాలలో తొందరపాటుతనం అనేది ఎంత మాత్రం పనికిరాదు. 1వ తారీఖు వరకు కూడా ఆర్థిక విషయాలలో ఎంత నిదానంగా మీరు వెళ్ళగలిగితే అంత శ్రేయస్సు కలుగుతుంది. కనుక నిదానంగా ఉండవలసినటువంటి కాలం. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ జీవిత భాగస్వామి యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళిపోండి. పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తల్లిదండ్రుల యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. ఇక్కడ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంత గొప్పగా ఉండేటటువంటి స్థితి లేదు. కనుక అభద్రతా భావం అనేది ఉంటుంది. అలానే నేనేదో కోల్పోయాను అనేటటువంటి చిన్న చింత పెరగడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కనుక మీ ఆలోచన దృక్పథంతో లోకాన్ని చూడడం మానేసి హాయిగా భగవంతుని మీద భారం వేసి రోజువారీ మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మీకు ఎలా ఉందంటే ఇక్కడ కాలం రేపు పొద్దున్నే నేను నిద్రలేస్తాను, నేనేదో ఈ పని చేస్తాను, ఒక ప్లాన్ చేసుకుంటారు కరెక్ట్గా, దానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆ రోజే ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకని మీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అనేటటువంటి ఒక ఇబ్బంది మీకు కలగకుండా ఉండాలన్నా, మానసికంగా శారీరకంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వీటిని తట్టుకొని నిలబడాలన్నా కాలానుగుణంగా వెళ్ళిపోవడం నేర్చుకోండి. హాయిగా ప్రశాంతంగా ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయండి. లేదా ఆధ్యాత్మిక చింతనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు కూడా అయినంత వరకు ఈ కాలంలో తగ్గించుకోవడమే మీకు ఉత్తమం అని చెప్పుకోవాలి. విద్యార్థులు చదువుతారు, కానీ అది జ్ఞాపకం ఉండడానికి పెద్దగా అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వయసులో అయినటువంటి వారికి ఇది కొంచెం పరీక్షా కాలంగా ఉండేటటువంటి కాలం. ఈ 10 రోజులు కూడా పిల్లలేమో గౌరవించరు, చెప్తేనేమో వినరు, వారిని ఎలా దారిలో పెట్టాలో తెలియదు. మీతో ఏకీభవించేటటువంటి వారి సంఖ్య ఏమో తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పూటకో రకంగా మారుతూ ఉంటుంది. కనుక ఈ కాలంలో మీరు ఎంత కామ్గా ఉండగలిగితే అంత మంచిది. దేన్ని మనసుకు తీసుకోకండి. ప్రతిదీ సానుకూల పడుతుంది. ప్రతి అంశంలోనూ కూడా మేలు జరగబోతుంది. కాస్త సమయం వచ్చేంత వరకు ఆగండి. ముఖ్యంగా ఈ 10 రోజులు మాత్రం ఆర్థిక విషయాలలో ఎంత నిదానంగా మీరు ఉండగలిగితే అంత మంచిది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రాను అంటే 27, 28 ఈ తారీఖులు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి కాస్త మార్పులు రావడానికి మాత్రం అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం ఓపికగా ఉండండి. తులారాశి వారు ఇటువంటి ఈ గ్రహ దోషాలు తట్టుకుని నిలబడడానికి కానీ ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని, శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం పరిశీలించినట్లయితే కనుక గురు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 28వ తేదీ వరకు కూడా బుధుని యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా గ్రహ సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందులు కూడా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇది మధ్యస్థంగా వెళ్తున్నటువంటి కాలం. ఇక్కడ ఆర్థిక విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు అమాంతంగా పెరిగేటటువంటి కాలం. కనుక
ఈ ఖర్చుల విషయంలో నియంత్రణ అనేటటువంటిది బాగా అవసరం అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎదుటివారు చెప్పినప్పుడు చేస్తారు. తప్పకుండా ఈ పని ఇలానే చేసేద్దాం, ఇలా చేస్తే మనకు సక్సెస్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ మళ్ళీ ఇంకొక గ్రూప్ ఏదైనా వచ్చింది మీ దగ్గరికి, ఆ యొక్క సమూహంతో కలిసి మీరు సంభాషణలు సాగించారు. అందులో మళ్ళీ ఇంకో కొత్త విషయం ఏదో తెలిసింది. దానికన్నా ఇది బాగుంది. ఇలా మారిపోతూ ఉంటాయి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా. అలా కాకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మాత్రం కొంత మంచిది. పనులను మీరే వాయిదా వేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు సంబంధం లేనటువంటి పనులు మీరు చేయవలసి వచ్చినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. లేదా అయిష్టంగానే కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, సమయం బాగా పెరిగేటటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. మీరు బాగా ఇష్టంగా భావించేటటువంటి ఒక బర్త్డే ఫంక్షన్ కావచ్చు, లేకపోతే శుభకార్యాలు కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టుకున్నారు కావచ్చు. దానికి కావలసిన సమయాన్ని కేటాయించడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఉద్యోగస్తులకు ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక ఇక్కడ శారీరకంగా, మానసికంగా అశాంతి అనేటటువంటిది కొంత ఎక్కువగా ఉండేటటువంటి కాలంగా చెప్పవచ్చు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అయితే మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. మీరనేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొక విధంగా ఉంటుంది. వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏర్పడడానికి, లేకపోతే కనుక వాహనాలు వెళ్ళేటప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు ఉండవండి, ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫలానా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఒకటికి 2 సార్లు చూసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ వేళకు నిద్రాహారాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు కూడా ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. రిస్క్ అనేటటువంటి పదానికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి, ప్రతికూలతను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే రవి, శుక్రుడు యోగిస్తున్నారు. 28వ తేదీ నుండి బుధుడి యొక్క బలం కూడా పెరగడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కాలం ధనుసు రాశి వారికి కొంత సానుకూలంగానే సాగుతుందని, మధ్యలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలుగుతారు. రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోవడానికి గాను చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంట్యూషన్ అంటాం కదా, మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా ముందుగానే పసిగట్టగలిగేటటువంటి శక్తి అది కాస్త పెరుగుతుంది. ఇక్కడ అంచనాల మేరకు కాలం సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా ప్రదర్శించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వస్తువులను ఏమైనా కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నాం, ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నాం, సేవింగ్స్ మీద దృష్టిని సారిద్దాం అనుకుంటున్నాం, ముఖ్యంగా బంగారం లాంటి స్కీమ్లో ఏమైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. అటువంటి వాటికి కానీ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు. మీ మనసులో ఏం నచ్చిందో అదే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జీవిత భాగస్వామితో మాత్రం సరిపకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి. కొత్త సలహాలను తీసుకుంటారు. కొత్త పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మీ జీవితం అంతా పనికి అంకితం అన్నట్లుగా వృత్తి ఉద్యోగాలకు అంకితం అవ్వడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. దానికి తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని కూడా సానుకూలంగానే మీరు అందుకోబోతున్నారు. మొత్తం మీద ధనుసు రాశి వారికి కాలం కొంత అనుకూలంగానే ఉంది. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ కాలంలో మీరు సరిచేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. నీరసం మాత్రం బాగా బాధిస్తుంది కనుక కొంచెం ఓపికను కలిగి ఉండడానికి కావలసినటువంటి ఆహారాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పానీయాలు కావచ్చు, వాటిని సేవించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా వరకు మంచిది. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే కుజ, శుక్ర, రాహువులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. బుధుని యొక్క రాశి మార్పు మీకు ఏం పెద్దగా లాభించేటటువంటి స్థితి కూడా లేదు. ఈ కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కొంత అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. మార్పును కోరుకునేటటువంటి వారు
తాము కోరుకునేటటువంటి మార్పుకు కావలసినటువంటి ప్రణాళికలన్నీ కూడా రూపొందించుకునేటటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవాలి. అంటే అద్దిల్లు మారుదాం అనుకున్నవారు అద్దిల్లు దొరుకుతుంది. అలానే ఉద్యోగం మారుదాం అనుకుంటున్నారు. ఎక్కడో ఫలానా చోట ఉద్యోగం ఉంది. దానికి మనం ట్రై చేయొచ్చు అనేటటువంటి వార్త తెలుస్తుంది. వ్యాపారంలో ఏమైనా పెట్టుబడులు కావాలి. దానికి కావాల్సిన ధనం సమకూరట్లేదు. అది సమకూర్చడానికి కావాల్సినటువంటి మార్గాలు కూడా ప్రశస్తంగా ఏర్పడతాయి. మీకు ఏదైనా కొత్త అవకాశాలు కావాలి. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేవారికి అవకాశాలు కూడా దరిచేరేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క మకర రాశి వారికి ఇక్కడ ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా సాగుతుందని చెప్పవచ్చు. ఖర్చులున్నాయి. పూర్తిగా సేవింగ్స్ ఏమున్నాయి అనడానికి ఏమీ లేవు. కానీ ఉపయోగపడేటటువంటి ఖర్చులున్నాయి. మీరు ఇష్టపడి పెట్టేటటువంటి ఖర్చులున్నాయి. ఎదుటివారికి మీరు అప్పు ఇవ్వడానికి కూడా ఇక్కడ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. బాధ్యతలు కొంత చికాకు పరచడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. 27, 28 తేదీలలో అనవసరమైనటువంటి తగాదాల్లోకి మీరు లాగబడ్డానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంచెం ఈ తేదీల నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయడం మాత్రం మకర రాశి వారికి అవసరమని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉండేటటువంటి విద్యార్థులకు మధ్యస్థంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను కూడా రూపొందించగలుగుతారు. ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిణమించడానికి కూడా అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఒకరి మీద ఫిర్యాదు ఏమైనా చేయడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇలా ఏమైనప్పటికీ కూడా కార్యక్రమాలు ఏమున్నా నిత్య జీవితంలో ఉండేటటువంటివి ఏమన్నా కావచ్చు కాక మీకు కొంత సానుకూలంగానే సాగుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. అలానే విదేశాల్లో ఉండేవారికి ఏర్పడుతున్నటువంటి ప్రతికూలాలు కూడా తగ్గేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. మకర రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతి నిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు గనక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే ఇక్కడ సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి గ్రహంగా చెప్పుకోవాలి. అలానే చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉండడం, చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వారికి, పెద్దవైనటువంటి ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వారికి ఈ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది. ఏదైనా ఒక అగ్రిమెంట్ అయితే బాగుండు, నాకు లాభం కలుగుతుందని ఎదురు చూసే వారికి ఈ అగ్రిమెంట్ అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకన్నా పై స్థానంలో ఉండే వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైనటువంటి కాలం. కొన్ని కట్టుబాట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. అవి కుటుంబపరమైనటువంటి కట్టుబాట్లు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి కట్టుబాట్లు కావచ్చు. చక్కగా సానుకూలంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇంటిని, ఆఫీస్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మాట తీరు విషయంలో మీ మీద ఆధారపడేటటువంటి వృత్తుల్లో ఉండేటటువంటి వారికి, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటటువంటి వారికి, రిప్రజెంటేటివ్స్గా ఉండేటటువంటి వారికి ఇక్కడ కొంత అనుకూలమైనటువంటి కాలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అది నిలబడడానికి కూడా అవకాశాలు లేవు. వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది మీరు ముందుగానే ఊహించి పెట్టుకొని ఉంటారు. నాకు ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది కనుక దాని గురించి పెద్దగా మీరు చింతిస్తారనడానికి కూడా అవకాశాలు ఏమీ ఏర్పడవు. అయితే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ నా మాటే వినాలి అనేటటువంటి మీ శాసనం వలన అనవసరమైనటువంటి తలనొప్పులు మాత్రం రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంచెం సర్దుకుపోయే గుణం మాత్రం తగ్గుతుంది. ఇది ఇంటి విషయాల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, చక్కగా మీరే సర్దుకుపోతారు. మీకు మంచి అప్రిషియేషన్స్ కూడా రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మహిళలకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు. చక్కటి హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. దేవుడికి దండం పెట్టామా లేదా, మన పని మనం చేసుకున్నామా లేదా అలా ఉంటారే తప్ప చేతులకు పోయే ప్రయత్నాలు ఏమీ ఉండవు. ఏదైనప్పటికీ గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ కుంభరాశిలో ఉండేటటువంటి అన్ని వర్గాల్లో ఉండేవారికి, అన్ని వయసుల్లో ఉండేవారికి, అన్ని వృత్తుల్లో ఉండేవారికి ఏదో ఒక రకంగా ఈ 10 రోజుల్లో మాత్రం కొంత ఊరట కలిగేటటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతి నిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే
శుక్రుడి యొక్క బలము అలానే చంద్రుడి యొక్క బలం చక్కగా మీకు సహకరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అయితే అనుకూలతలన్నీ కూడా 1వ తారీఖు వరకే ఉన్నాయి గనక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా 1వ తారీఖు లోపే పూర్తి చేసుకోవాలి. ఇందులో కూడా 27, 28 విపరీత ఖర్చులుంటాయి. 27, 28 మినహాయిస్తే ఉపయోగపడేటటువంటి ఖర్చులు మిగతా కాలమంతా కూడా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సువాసన ద్రవ్యాల యొక్క వినియోగం బాగా పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటే ప్రయత్నం చేస్తారు. పిల్లలకు ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా పిల్లలతో కలిసి కాలం గడపడానికి గాను కొంత సమయాన్ని కేటాయించుకుంటారని చెప్పుకోవాలి. ఆర్థిక స్థితిగతులను మెరుగు చేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఉద్యోగంలో మార్పు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పుకోవచ్చు. లేదా పక్కన పెడితే వీటి మీద అధికంగా దృష్టిని సాధించడానికి అవకాశాలైతే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. రహస్య శత్రువులను కూడా కనిపెడతారు. ఓర్చుకుని ఉంటే గనక లాభం లేదు. ఓర్పుకి, సహనానికి ఎక్కడా విలువ లేదు. అందుకనే తిరగబడాలి అనేటటువంటి ఆలోచనను బాగా బలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వారి కాలం అనుకూలంగా ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి ధనాలు ఏమైతే ఉంటాయో అవి చక్కగా సమకూర్చుకోగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సానుకూలంగానే సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. శుభప్రదమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకోగలుగుతారు. ఉపయోగపడేటటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి కూడా చేకూరుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండే అపోహలు కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అపీరియన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఏమైనప్పటికీ ఈ యొక్క మీనరాశి వారికి ఈ కాలమంతా అనుకూలంగా ఉంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే సానుకూలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం, ప్రతి మంగళవారం నాడు, శనివారం నాడు అయితే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం, శక్తి లేని వారు కనీసం 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. నమస్తే.